శుభ్రంగా ఆయిల్ కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. పొయ్యి మీద పెట్టుకుని వండుకుందామండి. అది కూర కూర అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. టుడే స్పెషల్ వచ్చేసి మా అత్తయ్య గారు ఈరోజు కుండ చికెన్ చేశారండి. రండి ఫ్రెండ్స్ చూద్దాం. ఇదిగోండి, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్కి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కుండలో చికెను అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి వేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నిప్పుల మీద కుండ పెట్టి అందులో చికెన్ మొత్తం మసాలాలు అన్నీ వేసి చేశారండి మా అత్తయ్య గారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న విన్నపం ఏంటంటే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో అమూల్యమైనదండి. మా ఛానల్ ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దయచేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చికెన్ అనేది పరోటాకి, చపాతీకి, రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఇది ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో నేను చేశానండి. ఎలా ఉంటుందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. బాగున్నా బాగలేకపోయినా కామెంట్ చేయండి వండుకొని తిన్న తర్వాత. కుండ చికెన్ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇది ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పల్చగా ఉండాలి. నేను పెద్ద సైజు 2 తీసుకున్నానండి. 6 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. గరం మసాలాలు ఇగో 2 ఏమో ఆకు తీసుకున్నానండి. ఒకటేమో చెక్క ముక్క తీసుకున్నాను. ఒకటేమో నల్ల యాలుకు తీసుకున్నాను. ఇవ్వండి 4 ఏమో యాలక్కాయలు తీసుకున్నానండి. 4 లవంగాయలు తీసుకున్నాను. కొంచెమేమో మిరియాలు తీసుకున్నానండి. ఒక అర చెంచా జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక అర చెంచా సోంపు వేసుకుంటున్నానండి. ఒక అర చెంచా ధనియాలు వేసుకుంటున్నాను. 2 వెల్లుల్లిపాయలు ఇలా చెక్కాబద్దుగా దంచుకోవాలండి, మరీ మెత్తగా దంచుకోకూడదు. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను, పెద్ద సైజు. చెంచా గరం మసాలా వేస్తున్నాను. చెంచాన్నర ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. రెండు చెంచాలు కారం వేస్తున్నాను. అర చెంచా పసుపు వేస్తున్నానండి. ఇదంతా శుభ్రంగా మసాలా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతా సగం కలుపుకున్నాను కదండి. ఇప్పుడు 2 చెంచాలన్నర ఉప్పు వేస్తున్నాను. 2 చెంచాలన్నర ఉప్పు వేసానండి, గళ్ళుప్పు. కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. మొత్తం శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు. మసాలా పట్టేలా కలుపుకోవాలి.
ఇక 2-3 నిమిషాల పాటు చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలండి, మాంసాన్ని పట్టేటట్టుగా. మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నానండి, ఇదిగోండి కొంచెం వేసాను కలపడానికి మాత్రం. ఆవనం తీసుకున్నానండి నేను. శుభ్రంగా ఆయిల్ కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి. ఇదిగోండి మసాలా అంతా కలిపేసానండి. ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి చికెన్లో ఒక గరిట ఆయిల్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో 2 గరిటెలన్నర పడద్దండి ఆయిల్. 2 గరిటెలన్నర తీసుకున్నానండి నేను ఆయిల్, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ అండి ఇది, నేను కుండలో వేసుకుంటున్నాను ఇప్పుడు. రెండు పచ్చి వెల్లుల్లిపాయలు పెట్టుకుంటున్నానండి. ఆవిరి అనేది బయటికి పోకోకుండా ఇట్లాగా గోధుమ పిండి ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక అరగంట సేపు పొయ్యి మీద పెట్టుకుని వండుకుందామండి. ఈ చికెన్ అనేది బొగ్గుల మీద పెట్టి వండుకుంటేనే బాగుంటుందండి, నేను అందుకనే బొగ్గుల మీద పెట్టి వండుకుంటున్నాను. బొగ్గులు కానీ కుండ కానీ మీకు లేకపోతే నేను కలిపినట్టుగా మసాలాలు కలుపుకొని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. మీకు ఈ పొయ్యి లేకపోయినా ఈ కుండ లేకపోయినా పర్వాలేదు, కుక్కర్లో పెట్టుకొని వండుకోండి. కుండ చికెన్ అయిపోయింది అనటానికి ఇదిగోండి ఇలా పొగలొస్తుంది మనకు తెలియడానికి. ఇది పిండి మనం ఇలా అప్లై చేస్తాం కదా, మనకు తెలియదు కదా ఉడికినట్టు. ఇదిగో ఇలా పొగలొస్తే మనకు అయిపోయినట్టు చికెను కూర. నేను ఇప్పుడు మూత తీస్తున్నానండి. ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్నానండి, అల్లం ముక్క వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నానండి. అది కూర ఇప్పుడు పళ్ళెంలో పోసుకుందామండి కూర. చూసారా కూర ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇదిగోండి మెత్తగా అయిపోయింది కూర. ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది కూర. రాజీ టేస్ట్ వచ్చి చూడు ఎలా ఉందా. అలాగే అత్తయ్య తిని మంచి గుమ్మగుమ్మలాడిపోతుందండి, అన్ని మసాలాలు పడినాయి, చాలా బాగుంటుంది. చూద్దామండి, వేడివేడిగా ఉంది. బొగ్గుల మీద వండుకున్నాం కదా, చాలా మెత్తగా ఉంటుంది కూర. ఉప్పు
ఉప్పు కారం అన్నీ సరిపోయినాయిగా. ప్రతి దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. మనం అందులో ఇంపార్టెంట్ ఇది వెల్లుల్లిపాయ అయితే వేసాం కదా, అది కూడా ఫ్లేవర్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారుగా ఎలా మెల్ట్ అయిందో. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. మనం కొంచెం వాటర్ కూడా పోసుకోలేదండి, మొత్తం ఆ చికెన్ వాటర్లోనే ఉడికిపోయింది. చాలా బాగుంది బండి. ఇదిగోండి, చాలా వెరీ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వద్దా?